నమస్తే. నేను మీ యశస్వి భాస్కర్ రావు. మీరు చూస్తున్నది ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. మనం ఈరోజు మాట్లాడుకోబోయే అంశంలో ప్రధానంగా మనిషి ఆరోగ్యవంతమైన జీవనం సాగించడానికి గాలి, నీరు, వాతావరణం అనేది కీలక పాత్ర పోషిస్తుంది. అందులో ప్రధానంగా శేషాచలం అటవీ ప్రాంతాలు విస్తరించి ఉన్న ప్రదేశంలో తిరుమల శ్రీవారి చెంత టీటీడీ కూడా యాత్రికుల కోసం అంతటి ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసింది. అంతేకాకుండా రోజుకు సుమారు 1,00,000కు పైగానే వచ్చే యాత్రికులకు మంచినీరు అందించడంలో కూడా అత్యంత శ్రద్ధ తీసుకుంది. తిరుమల ఆధ్యాత్మిక క్షేత్రంలో యాత్రికులతో పాటు అక్కడ నివసించే ఉద్యోగులు, హోటళ్లకు సంబంధించి రోజుకు 20 లక్షల గ్యాలన్లు నీరు వాడుతున్నారు. ఇక్కడి నుంచి ఉత్పత్తి అయ్యే వ్యర్థ నీటిని అంటే యాత్రికులు నివాసాలు అలాగే హోటళ్లలో వినియోగించే నీటిని శుద్ధి చేయడానికి 4 ప్లాంట్లు ఉన్నాయి. తిరుమలలో 9.5 మిలియన్ గ్యాలన్ల నీటిని శుద్ధి చేయడం ద్వారా శేషాచలం దిగువ ప్రాంతంలోని అడవుల్లోకి వదలడానికి టీటీడీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. అంటే ఈ రెండు విషయాల్లో మనకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. యాత్రికులకు మంచి శుద్ధమైన నీరు అందించడానికి టీటీడీ ఎంత శ్రద్ధ తీసుకుంటుందో శేషాచలం అడవుల్లో విస్తరించి ఉన్న వన్యప్రాణుల రక్షణ కోసం కూడా అంతే శ్రద్ధ తీసుకున్నది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. తిరుమలకు సంబంధించి యాత్రికుల కోసం అలాగే ఇక్కడ పనిచేసే ఉద్యోగులు యాత్రికుల అవసరాలు తీర్చడానికి ఏర్పాటు చేసిన హోటళ్లు ఇతర అవసరాలకు తిరుమల పరిసర ప్రాంతాల్లోనే 5 ప్రధాన డ్యాముల నుంచి నీటిని ఫిల్టర్ పాయింట్ బెడ్ల ద్వారా సరఫరా చేస్తోంది టీటీడీ. దీనికోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఇంజనీరింగ్ విభాగంలో వాటర్ వర్క్స్ అనే ప్రత్యేక వ్యవస్థ కూడా ఇక్కడ పనిచేస్తుంది. ఆ వివరాలేంటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. తిరుమలలో ప్రధానంగా 5 డ్యాములు తాగునీటి అవసరాలకు ఉపయోగపడుతున్నాయి. అందులో ఆలయానికి సమీపంలోనే ఉన్న గోగర్భం డ్యాం, కాస్త దిగువకు వెళితే ఆకాశగంగా, ఆ తర్వాత పాప వినాశనం. ఇవి 3 కాకుండా దట్టమైన అటవీ ప్రాంతంలో కుమారధార, పసుపుధార అనే డ్యాములు కూడా ఇక్కడ తాగునీటి అవసరాలు తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ డ్యాముల వ్యవహారం ఏంటో ఒకసారి మనం పరిశీలిద్దాం. గోగర్భం డ్యాం అత్యంత పురాతనమైనది. అంటే ఈ డ్యాంలో 2,833 లక్షల లీటర్లు నిల్వ చేసే సామర్థ్యం ఉంది. ఆకాశగంగా డ్యాంలో కూడా 685 లక్షల లీటర్లు, కుమారధార, పసుపుధార ప్రాజెక్టులో ఒకచోట 4,258.98 లక్షల లీటర్లు, పసుపుధార ప్రాజెక్టులో 1,287.51 లక్షల లీటర్లు నిల్వ చేసే సామర్థ్యం ఉంది. ఇది తిరుమల పరిసర ప్రాంతాల్లో ఉన్న నీటి వనరుల వివరాలు. దీనికి అదనంగా తిరుమల యాత్రికులకు ఏమాత్రం నీటి కొరత లేకుండా తిరుపతికి సమీపంలో అంటే చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్న కళ్యాణి డ్యాం నుంచి కూడా నీటిని లిఫ్ట్ చేయడానికి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం కాలంలోనే సుమారు 25 ఏళ్ల కిందట లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్ పెట్టారు. అంటే శ్రీవారి మెట్టుకు సమీపంలో ఫిల్టర్ బెడ్ని ఏర్పాటు చేసి అక్కడ శుద్ధి చేయడం ద్వారా ఈ నీటిని తిరుమలకు పంపించడం ద్వారా యాత్రికులకు అదేవిధంగా స్థానిక నివాసితులకు కూడా నీటిని అందించే ఏర్పాట్లను చేయడంలో టీటీడీ అత్యంత శ్రద్ధ తీసుకునింది. తిరుమలలో యాత్రికుల వసతి గృహాల సముదాయానికి, స్థానికులకు, హోటళ్లకు, ఆలయానికి అవసరమైన నీటిని కూడా అందించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. పైన మీకు తెలుసు 5 డ్యాములు ఉన్నాయి. ఈ 5 డ్యాముల్లో కూడా 3 డ్యామ్స్ దాదాపుగా నిండిపోయాయని చెప్పొచ్చు. ఇంకొక 2 మాత్రమే కుమారధార, పసుపుధార 2 డ్యాములు కూడా ఇంకొకసారి వర్షం పడితే ఖచ్చితంగా అవి 2 కూడా నిండిపోతాయి. ఈ 5 డ్యాముల్లో ఉన్న ఈ రోజుకున్న నీటి మట్టం అలానే కళ్యాణ్ డ్యామ్కి మనకొచ్చే షేర్ను కూడా కలుపుకుంటే దాదాపు 300 రోజుకి మనకి వాటర్ గ్యారంటీ ఉంది తిరుమలకి. దీనివల్ల మనకి ఏ రకమైన ఇబ్బందులు రాబోయే రోజుల్లో ఈవెన్ సమ్మర్కు ఏ రకమైన సమస్యలు కూడా ఉండవని అనుకుంటున్నాము. సో దీంతో ప్రధానంగా మనం రోజుకు కూడా దాదాపు 50 లక్షల గ్యాలన్లు వాడటం జరుగుతుంది. దీంట్లో 20 లక్షల గ్యాలన్లు మన రిసోర్స్ నుంచి ఇక్కడ పైన ఉన్న వాటి నుంచి తీసుకుంటే 30 లాక్ గ్యాలన్స్ తిరుమలలో మన తిరుపతి కళ్యాణ్ డ్యామ్ నుంచి తీసుకోవడం జరుగుతుందన్నమాట. సో ఈ ప్రోగ్రామ్ని బేసికల్గా మనకి రాబోయే సమ్మర్లో ఏ రకమైన ఇబ్బందులు ఉండవు అనే చెప్పడానికి ఉపయోగపడుతుంది. సో చైర్మన్ గారు ఇనిషియేటివ్ ద్వారా ఈరోజు మనం ఈ గంగమ్మ తల్లికి హారతి ఇచ్చి మన యొక్క సంతోషాన్ని వెలబుచ్చడం జరుగుతుందన్నమాట. తిరుమలలో యాత్రికులతో పాటు స్థానికులకు అలాగే ఉద్యోగులకు ఆరోగ్యవంతమైన నీటిని అందించే దిశగా
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. దీనికి తోడు దాతల సహకారం కూడా అందింది. అందులో ప్రధానంగా వేగేష్ణ ఫౌండేషన్ ద్వారా తిరుమలలో 92 నీటి శుద్ధి ప్లాంట్లను ఏర్పాటు చేశారు. దీనికోసం ఆ సంస్థ సంవత్సరానికి 1.5 కోటి రూపాయల నిధులు కూడా అందిస్తోంది. దీనికోసం తమ సంస్థ ద్వారా సిబ్బందిని ఇక్కడ ఏర్పాటు చేసి వారి ద్వారా ఈ నీటి శుద్ధి ప్లాంట్ నిర్వహణకు అవసరమైన యంత్రాంగాన్ని కూడా అందుబాటులో ఉంచింది. ఇదిలా ఉంటే తిరుమలలో వేగేష్ణ ఫౌండేషన్ 27 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ఈ ఫిల్టర్ పాయింట్లను నిర్వహణ కూడా టీటీడీ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని యాత్రికులకు ఆరోగ్యవంతమైన నీటిని సరఫరా చేయడంలో కీలక పాత్ర వహిస్తోంది. తిరుమలకు రోజుకు 1,00,000కు పైగానే యాత్రికులు వస్తుంటే వారి తాగునీటి అవసరాల కోసం, నిత్యావసరాల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ను ఏర్పాటు చేసి ఇక్కడ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయడంలో శ్రద్ధ తీసుకున్నది. అంతేకాకుండా తిరుమలలో ఇంకో ప్రధాన అంశం ఉంది. అంటే తిరుమలలో 4,500 గదులు సామాన్య యాత్రికుల కోసం అందుబాటులో ఉంటే 1,500 నుంచి 2,000 మందికి విఐపీలకు ప్రత్యేక అతిథి గృహాలు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. దీనితో పాటు తిరుమలలో యాత్రికులు, ఉద్యోగులతో కాకుండా స్థానిక నివాసులు కూడా సుమారు 1,500 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వీరితో పాటు డి టైప్ క్వార్టర్స్లో 7-8 బ్లాకులు ఉంటే ఇక్కడ సుమారు 500 నుంచి 1000 మంది ఉద్యోగులు తిరుమలలో పనిచేసే వారే ఇక్కడ నివసిస్తున్నారు. వారి కుటుంబాలు కూడా ఇక్కడ నివాసం ఉంటున్నాయి. వీరందరి కోసం తిరుమలలో రోజుకు 20 లక్షల గ్యాలల నీటిని వాడుతుంటే అందులో 9.5 మిలియన్ లీటర్ల నీటిని శుద్ధి చేసి దిగువ భాగంలోని శేషాచలం పర్వత ప్రాంతాల్లో సంచరించే వన్యప్రాణులకు అందించడానికి కిందికి వదిలేస్తున్నారు. ఇది తిరుమలలో యాత్రికులకు అలాగే ఉద్యోగులకు, స్థానికులకు టీటీడీ శుద్ధి జలం అందించడానికి చేసిన ఏర్పాట్లలో ప్రధానమైనది. తిరుమల శ్రీవారి పాదాలను అలాగే యాత్రికుల సేవలేకి వారి దాహం తీర్చడానికి కృష్ణమ్మ జలాలు ప్రవహించడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నది. ఇప్పటికే నంద్యాల నుంచి చివరి ఆయకట్టులోని కుప్పం వరకు హంద్రి నీవా సుజల స్రవంతి జలాలను పారించడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈపాటికే ఆ జలయజ్ఞాన్ని పూర్తి చేశారు. ఈ కాలువను మళ్లించడం ద్వారా పొంగునూరు, పులిచెర్ల మీదుగా కళ్యాణి డ్యాం వరకు 1 టీఎంసీ నీటిని తరలించడం, అక్కడి నుంచి తిరుమలకు, తద్వారా తిరుపతి ప్రజలకు కూడా దాహం తీర్చడానికి అవసరమైన ఏర్పాట్లు చేయడానికి ప్రాజెక్టుకు రూపకల్పన జరిగింది. అంటే మొత్తం మీద ఇప్పటికి తిరుమలలో ఉన్న 5 డ్యాములు, కళ్యాణి డ్యాంతో సహా తిరుమలలో యాత్రికులు నీటి అవసరాలను తీర్చడానికి టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఆ దిశగా శుద్ధి జలాలను అందించడానికి ఆర్ఓ ప్లాంట్లను దాతల సహకారంతో ఏర్పాటు చేస్తే, అదేవిధంగా శేషాచలం పర్వత శ్రేణుల్లో ఏర్పాటు చేసిన డ్యాముల నుంచి తరలించే నీటిని మరింత శుద్ధి చేయడానికి వీలుగా ఫిల్టర్ బెడ్లను కూడా టీటీడీనే నిర్వహిస్తోంది. ఇది స్థూలంగా తిరుమలలో యాత్రికులు, ఉద్యోగులు, ఆలయ అవసరాలకు అవసరమైన నీటిని అందించడంలో టీటీడీ చేస్తున్న ప్రయత్నాలు, తీసుకున్న శ్రద్ధ ఇలా ఉంది. వీడియో జర్నలిస్ట్ దినేష్ గునగలతో ఎస్ఎస్వి భాస్కర్ రావు, తిరుమల.